ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అను. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతుని చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకంగా నిరూపించుకున్నావు. ఇకపోతే తగ్గించ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేడమనుకుంటారు. నీ చెప్పబట్టవా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు అంటే 15 ఏళ్లలో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందర పడతావు. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇవాళ బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు, 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవు ఇచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తావు. తొందర పడకు. నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిను, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిను, శ్రీశైలం ఎవరు కట్టిను, ఎస్ఎల్బిసి నుంచి ఎవరు కట్టిను, కల్వకుర్తి ఎవరు కట్టిను, నెట్టెంబాడు, ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. ఈరోజు సభా మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి. అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, మనకు తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగలిగే సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.